అందరికీ నమస్కారం. ఈరోజు ములకల్పేంట గ్రామంలో ప్రచారం లాస్ట్ కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడితో క్లోజ్ చేస్తూ ఈ ములకల్పేంట గ్రామంలో ఎక్కడ చూసినా కూడా గ్రామం మొత్తం పైన అందరూ కూడా ఒక బంధువర్గాలు అదేవిధంగా అన్ని కులాల అనుమతస్తులు కూడా ఇక్కడ చూస్తుంటే భారీ ఎత్తున మెజార్టీ వచ్చే పరిస్థితి కనబడుతుంది ఈ ములకల్పేంట గ్రామంలో. నేను ఈరోజు లేట్ అయిందని ఎంతో ఎదురు చూసి మా ఊరికి రావాలా, మేమందరూ ఓట్లేసి గెలిపిస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ప్రజలు తండోపతండాలతో వచ్చి నిన్న కూడా 3 ర్యాలీలు చేయడం జరిగింది. గుంటకల్ పట్టణంలో కూడా విజయోత్సవం ర్యాలీ, అదేవిధంగా నిన్న పాముడిలో కూడా జరిగింది, గుత్తిలో కూడా జరిగి ఎక్కడ చూసినా కూడా జన సముద్రంగా మారి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం, నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, అన్ని విధాలుగా భవిష్యత్తులో బాగుండాలన్నా, ప్రజలు ఆదుకోవాలన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే సాధ్యం. రాష్ట్రంలో ఆ జెండా ఎగరేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఆల్రెడీగా అప్పుడే ఇదే అయిపోయింది. సర్వేలు కూడా చెప్తున్నాయి ఇక్కడ జన సముద్రంగా ఉంది. కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గం ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరేస్తూ ఇది వాస్తు ఖచ్చితంగా అది ఉంటుంది. ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అయ్యేది ఎంత సత్యమో ఈ గుంటకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యేది కూడా అంతే సత్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చేయండి కానీ మాకు పథకాలు వద్దండి అని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా చూస్తుంటే ఈ పథకాలకు ఎంతో ఎక్కడ కూడా ప్రజలు ఆకర్షితులు కాలేరు. ఏదైనా ఉన్నా ప్రజలు మాత్రము అభివృద్ధి కోరుకునే దిశలో ఉన్నారు. కాబట్టి ఈ 5 కోట్ల ప్రజలు కూడా అభివృద్ధి దిశలో నడిపేదానికి ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటే సెలవు టీడీపీ జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరి వేసి బహుమానంగా నారా చంద్రబాబు నాయుడు పెద్దానికి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.